అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో లెటస్ టాక్ అబౌట్ కాక్సికోడినియా అండి. ఈ కాక్సికోడినియా అంటే ఏంటంటే మన స్పైన్ యొక్క అంటే వెన్నెముకలో లాస్ట్ 3-4 బోన్స్ ఇవి కలిసిపోయి కాకిక్స్ అనే బోన్ అంటామండి. దీన్ని వాడుక భాషలో టెయిల్ బోన్ అంటాం. ఈ టెయిల్ బోన్ దగ్గర కనుక తొంటి నొప్పి వస్తుంటే దానికి ట్రీట్మెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి అండ్ దీని గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద మెయిన్ టాపిక్. మన వెన్నెముక యొక్క ఎనాటమీ నిర్మాణం కనుక చూస్తే అండి, ఇది 33 ఎముకలతో నిర్మించబడి ఉంటుంది. లాస్ట్ బోన్స్కి వచ్చేటప్పటికి ఈ 3 to 5 బోన్స్ ఏంటంటే మన హ్యూమన్స్లో అంటే మన మానవుల్లో ఈ యొక్క వెస్టీజియల్ ఆర్గాన్ కింద అయిపోయింది. అంటే మనకి యానిమల్స్లో కనుక చూస్తే అది తోకలాగా ఉంటుంది, బట్ మనకేంటంటే ఆ తోక ఆ టెయిల్ అనేది కంప్లీట్గా చిన్నదైపోయి అది ఒక వెస్టీజియల్ ఆర్గాన్ కింద ఉండిపోతుంది. దీన్నే కాకిక్స్ అంటామండి. మరి ఇది వెస్టీజియల్ అన్నారు కదా, దీనికి ఏం పని ఉంటుందా పని లేదా అని అంటే, ఈ కాకిక్స్ అనేది బేసికలీ మనం కూర్చునేటప్పుడు ఈ కాకిక్స్ బోను దాని తర్వాత దాని ముందరుండి ఇస్కియల్ ట్యూబరాసిటీస్ అనేవి ఒక ట్రైపాడ్ స్టాండ్లో పనిచేస్తాయండి. అంటే మన కెమెరాను ఏదన్నా నిలబెట్టడానికి 3 కోళ్ళు ఎలా పనిచేస్తాయో ఇలా 3 కోళ్ళ కింద ఎలా పనిచేస్తాయో, సో అలాగా ఆ కాకిక్స్ బోన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వెన్ ఎనీ పర్సన్ ఈజ్ సిట్టింగ్ అనమాట. దీని మీద చాలా మజిల్స్ లెగమెంట్స్ అనేవి అతుక్కుని ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ టెయిల్ బోన్ దగ్గరే నొప్పి రావటం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఒక 70% ఆఫ్ కేసుల్లో ఏదో ఒక కారణం ఉంటుందండి. ఎలా అంటే ఒక్కొక్కసారి మనకి ఎప్పుడన్నా కింద పడిపోయినా డైరెక్ట్గా మనకి ఆ పటక్స్ మీద ప్రెషర్ పడి కింద పడితే ఈ కాకిక్స్ బోన్ అనేది లైట్గా ఫ్రాక్చర్ అవుతుంది. ఇదొక కారణం. అండ్ ముఖ్యంగా లేడీస్లో ఏంటంటే ఈ నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత ఈ పెయిన్ స్టార్ట్ అవటం మొదలు పెడుతుంది. ఆ నార్మల్ డెలివరీ అయిన టైంలో ఆ కాకిక్స్ బోన్కి బాగా స్ట్రెస్ అయితేను, ఇంకొంతమందిలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. అండ్ రేర్ కేసుల్లో ఏదన్నా ఒక ట్యూమర్ అంటే క్యాన్సర్ కణితిలా ఫామ్ అయ్యి దానివల్ల నొప్పి రావచ్చు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే రిపిటేటివ్ స్ట్రెస్ యాక్టివిటీస్. అంటే మనకి సైక్లింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ టెయిల్ బోన్ మీద ప్రెషర్ ఎక్కువ పట్టడం వల్ల, అండ్ జీప్ నడిపేవాళ్ళు అంటే ఈ ఎగుడు దిగుడు రోడ్ల మీద బాగా జీప్ నడిపితే కనుక ఆ కుదుపులకి ఎక్కువ స్ట్రెస్ కాకిక్స్ బోన్ మీద పడే అవకాశం ఉంటుంది. మనకి 70% ఆఫ్ కేసుల్లో ఈ కారణం వల్ల వస్తుందని తెలుస్తుంది తప్పితే ఒక 25 to 30% ఆఫ్ కేసుల్లో ఇడియోపతిక్ అంటామండి, ఏ రీజన్ ఉండదు. వాళ్ళ కాకిక్స్ అంటే టెయిల్ బోన్లో తొంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్నాను కదండి, దిస్ ఈజ్ ఎ వెరీ అండర్ డయాగ్నోస్డ్ ప్రాబ్లం అండ్ అండర్ ఎక్స్ప్రెస్డ్ ఆల్సో. ఇక్కడ అంటే దీని యొక్క పొజిషను మనం ఏంటంటే అక్కడ నొప్పి వస్తుంది అని ఒక సోషల్ స్టిగ్మా వల్ల చాలామంది ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇది ఎలా ప్రజెంట్ అవుతుందంటే ఒక డల్ ఏకింగ్ టైప్ ఆఫ్ పెయిన్, లేదంటే కొంతమందిలో షూటింగ్ పెయిన్ రావచ్చు. అండ్ కూర్చోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అండ్ మెయిన్లీ ఇది మేము ఏంటంటే ఫీమేల్స్ ఒక 60 to 70% ఆఫ్ కేసుల్లో ఫీమేల్స్లోనే అంటే లేడీస్లోనే చూస్తామండి. మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే విల్ గెట్ అన్ ఎక్స్రే డన్, కాకిక్స్ ఫ్రాక్చర్ ఏదైనా రూల్ అవుట్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా బాగా పెద్ద ట్యూమర్ ఉంటే ఎక్స్రేలో కూడా బయటపడుతుందండి. అండ్ ఇన్ సస్పీషియస్ కేసెస్ అంటే కొన్ని కేసుల్లో ఏదన్నా మనకి ఇన్ఫెక్షన్ కానీ ట్యూమర్ కానీ సస్పెక్ట్ చేస్తుంటే ఎంఆర్ఐ కూడా అవసరమైతే డాక్టర్స్ చేయిస్తామండి మేము. ఇంకా ట్రీట్మెంట్కి వస్తే కనుక 90% ఆఫ్ ద కేసెస్ హోమ్ రెమెడీస్ టిప్స్ ద్వారానే తగ్గిపోతాయండి. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే యూ కెన్ యూజ్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్, పారాసెటమాల్ కానీ ఇబుప్రోఫెన్, డైక్లోఫెనాక్ ఏదన్నా వాడచ్చు, నార్మల్ ఆస్పిరిన్ కూడా వాడచ్చు అండి. అండ్ మెయిన్లీ ఏంటంటే సిడ్స్ బాత్ అండి. అంటే ఒక టబ్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుని అందులో ఎప్సమ్ సాల్ట్ ఒక 3 to 4 ప్యాకెట్స్ వేసుకుని రోజు మార్నింగ్ ఒక 15 minutes మీరు ఆ టబ్లో కూర్చుంటే కనుక డెఫినెట్లీ ఆ ఎప్సమ్ సాల్ట్ ఆస్మోటిక్ ఎఫెక్ట్ వల్ల ఆ కాకిక్స్ టెయిల్ బోన్లో పెయిన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ ఈ
కాక్సికోడినియాతో బాధపడే వాళ్ళకు స్పెషల్ పిల్లోస్ ఉంటాయండి, కాకిక్స్ పిల్లో అంటాము. దీనికి ఏంటంటే మీరు ఎక్కడన్నా కూర్చోవాలి అని అనుకుంటే, హార్డ్ సర్ఫేసెస్ మీద కూర్చోవాలి అని అనుకుంటే ఆ కాకిక్స్ పిల్లో వేసుకుని ఆ కింద దిండు వేసుకుని దానిపైన మీరు కూర్చుంటే ఆ టెయిల్ బోన్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుందండి. అండ్ ఆల్వేస్ అవాయిడ్ హార్డ్ సర్ఫేసెస్, అంటే హార్డ్గా ఉండే స్టూల్స్ కానీ లేదంటే కుర్చీల మీద కూర్చోవద్దు, మెత్తగా ఉండే ప్రదేశాల్లోనే కూర్చోవాలి. అండ్ ఈ స్పెసిఫిక్ హిప్ పెయిన్కి ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ నేను ఇంకో వీడియోలో ఈ ఎక్సర్సైజెస్ గురించి వివరంగా చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఈ టెయిల్ బోన్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందండి. అండ్ ఈ హోమ్ రెమెడీ టిప్స్, ఈ ఎక్సర్సైజ్ ద్వారా కనుక మీకు తగ్గని పక్షంలో యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఎందుకంటే డాక్టర్ దగ్గర వీ హ్యావ్ మెనీ అదర్ ఆప్షన్స్ ఆల్సో. అంటే ఒక లోకల్గా డెపోమెడ్రాలు, బుప్వకేను, లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి. దీనివల్ల ఇంకొక 9 to 10% ఆఫ్ కేసుల్లో రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని ఫిజియోథెరపీ మెథడ్స్, అంటే కొంచెం డీప్ హీట్ ప్రొడ్యూస్ చేసే ఐఎఫ్టీ కానీ టెన్స్ కానీ వాడచ్చండి. సో ఇంటోటో మనకి 99% ఆఫ్ కేసులు ఇలాగ మెడికల్ ట్రీట్మెంటును ఒక చిన్నపాటి ఇంజెక్షన్తోనే క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగా ఒక రేర్ కేసుల్లో మాత్రమే, ఒక్కొక్కసారి నాట్ ఈవెన్ 1% ఆఫ్ కేసులు, అంటే ఇంకా అన్నీ ట్రై చేసాం ట్రీట్మెంట్ మోడాలిటీస్, ఇంక ఏది పని చేయట్లేదంటే అప్పుడు కాకిక్స్ ఎక్సిషన్ అనే ఒక సర్జరీ చేస్తాము. నేనైతే ఈ 10 yearsలో ఎప్పుడు చేయలేదండి, అవసరం కూడా రాలేదు. సో ఫైనల్గా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఈ టెయిల్ బోన్ దగ్గర హిప్ పెయిన్ అనేది చాలా అండర్ డయాగ్నోస్డ్, అండర్ ఎక్స్ప్రెస్డ్ ఓ సోషల్ స్టిగ్మా ప్రాబ్లము. అండ్ భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 99% ఆఫ్ టైమ్స్ సింపుల్ హోమ్ రెమెడీ టిప్స్, అవసరమైతే చిన్న ఇంజెక్షన్తోనే ఇది క్యూర్ అయిపోతుంది అండి. అండ్ యూ డోంట్ నీడ్ టు బి స్కేర్డ్, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రామ్ ప్రసాద్.